ఈ వీడియోలో మనం ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించిన సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ద్వారా మనకి కొన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఎగ్జామ్ పేరు వచ్చి కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2024. పోస్టులు వచ్చి ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్. అండ్ ఈ పోస్టులకి మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మనకి రిలీజ్ చేశారండి. సో ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. యాక్చువల్లీ మనకి మన తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఢిల్లీ స్టేట్లో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. దానికేమి మనకి తెలంగాణ వాళ్ళే అప్లై చేయాలి, ఆంధ్ర వాళ్ళు అప్లై చేయకూడదు, ఇలా ఏంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఢిల్లీ వాళ్ళే అప్లై చేసుకోవాలనే రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఆ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఎలాంటి ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఢిల్లీకి సంబంధించిన రీజన్, నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ అంటారు కదండి, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటున్నారు. చూడండి ఇక్కడ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ ఆఫ్ ఢిల్లీ అని. సో మనం ఈ పర్టికులర్ ప్లేస్లో ఏ స్టేట్ వాళ్ళైనా కూడా వితౌట్ ఎనీ లోకల్ రిజర్వేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన చాలా పోస్టులు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూశాను ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వీడియో. దాన్ని క్లియర్గా అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మిగతా పర్టికులర్ పోస్టులకి అన్నిటికీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీలో ఏ పోస్ట్ పడినా కూడా మనం అందరం కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, బీహార్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది నార్త్ రీజియన్ కాబట్టి ఎవరు సౌత్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అసలు మనకి ఇంటిమేషనే ఉండదు, మనకు అసలు తెలియదు ఈ పర్టికులర్ పోస్టులు ఉంటాయి, వీటికి మనం అప్లై చేసుకోవాలని. సో అందుకనే నేను ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా షేర్ చేస్తున్నాను. దీంట్లో చాలా పోస్టులు ఉన్నాయండి. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మీరే చూస్తారు. అప్లై చేసుకునేటప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఉండే అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అన్ని పోస్టులకు కూడా ఏది ఎలిజిబుల్ ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా టిక్ మార్క్ పెట్టేసి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి మనము వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం కదా, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలాగైతే చేస్తామో ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు కూడా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనం డీటెయిల్స్ అంతా కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, మన క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్కి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ పర్టికులర్ పోస్ట్ మాత్రం నేను వీడియో చూశాను కాబట్టి దీన్ని ఎలా అప్లై చేయాలనేది చేస్తున్నాను. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు వేరే పోస్టులు కూడా కనిపిస్తాయి. వాటన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతే అప్లై చేసుకోవచ్చు అండి. టీచర్ పోస్టులు ఉన్నాయి, లాయర్ పోస్టులు ఉన్నాయి, మెడికల్ పోస్టులు ఉన్నాయి, వెల్డర్ పోస్టులు, ఫిట్టర్ పోస్టులు, మెస్ హెల్పర్ అని, తర్వాత మనకి ఎల్డర్ పర్సన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రకరకాల పోస్టులు ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను అలా చూశాను. ఆల్మోస్ట్ 60-50 పోస్టులు ఉన్నాయండి. ఎన్ని పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ పోస్ట్కి మాత్రం సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి నేను వీడియో చేస్తున్నాను. తర్వాత మీకు ఆ పర్టికులర్ పోస్టులు ఎలిజిబుల్ ఉంటే మీరు అవి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అది ఎలాగో మధ్యలో వస్తాయి వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చారు, దీన్ని క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా ఒక పీడిఎఫ్ ఓపెన్ అయిందండి. దీంట్లో మనకి ఇక్కడ పోస్టులు చూస్తే కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్, ఇవి యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కోడ్స్, ఫ్యామిలీ కోడ్స్లో ఫిలప్ చేస్తున్నారండి. ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోడ్ అంటే ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఢిల్లీ వాళ్ళే అప్లై చేసుకోవాలని ఏమి ఇవ్వలేదు. అందుకని మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఎవరు చూసినా, ఇప్పుడు నా వీడియో తెలుగులో చేస్తున్నాను కాబట్టి తెలుగులో చూసిన వాళ్ళు ఎవరైతే తెలుగు చూస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. తెలుగుకు సంబంధించిన ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అర్థమైతే చాలు ఈ వీడియో చూసి అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పోస్టులు ఇచ్చారు, ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్. సో మీరు ఈ పోస్టులు చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2, 1, 7, 92, 102. టోటల్గా ఈ అన్ని పోస్టులు 102 పోస్టులు ఉన్నాయండి. కొన్ని పోస్టులకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అని ఒక పోస్టు, తర్వాత ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్, ఇలా మొత్తానికైతే ఇక్కడ మీరు చూడొచ్చు 5 పోస్టులు ఉన్నాయండి. ఓకే, 4 పోస్టులు ఉన్నాయి, ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్. సో ఇవి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోడ్స్, ఫ్యామిలీ కోడ్స్, అలాగే డిస్ట్రిక్ట్ సెషన్ కోడ్స్ వీటిలలో ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్టులు 45 ఉన్నాయి, ఓబీసీ 30 ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ అన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా సంబంధించిన కొన్ని పోస్టులు ఉన్నాయి. ఈ అప్లికేషన్ అనేది మనం 18th ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. 18th ఏప్రిల్ 11 PM వరకు మనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఒక్కొక్క పోస్ట్కి ఏమి ఉండాలనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ ఉండాలి లేదా హైయర్ సెకండరీ. ఓకే, మెట్రికులేషన్ లేదా హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్
అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లైట్ మోటార్ వెహికల్ అంటే కార్ నడిపే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ 2 ఇయర్స్ మనకి ఈ డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్ నుంచి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, బట్ ఇక్కడ మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవ్ చేసినట్టు ఒక 2 ఇయర్స్ మీకు ఎలాంటి కేసెస్ మీ మీద లేకుండా మీరు సజావుగా డ్రైవింగ్ చేసినారు అన్నట్టు ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. అండ్ పోస్ట్ శాలరీ చూడొచ్చు, ఇక్కడ 25,500 బేసిక్ పే ఉంటుంది. ఈ పే లెవెల్ 4 గ్రూప్ సి, అండ్ 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మనం చెప్పుకునే అన్ని పోస్టులకు కూడా 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. తర్వాత చూడండి ఇక్కడ ప్రాసెస్ సర్వర్, డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్ కోడ్స్. ఈ పర్టికులర్ పోస్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెషన్ అండ్ కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉంది. అండ్ ఇదే పోస్ట్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్లో కూడా ఉంది. ఎలిజిబిలిటీ సేమ్. ఓకే, మనకి ఇక్కడ శాలరీ కూడా చూసుకోవచ్చు. ఏజ్ 18 to 27 ఇయర్స్ ఉండాలి, 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుందండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ప్యూన్, ఆర్డర్లీ, డాగ్ ప్యూన్ ఈ పర్టికులర్ పోస్ట్లకు కూడా మనం చూడొచ్చు, ఇక్కడ మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు ఈ పర్టికులర్ పోస్ట్కి. చూడండి ఇక్కడ ప్యూను, ఆర్డర్లీ, డాగ్ ప్యూన్ ఈ పర్టికులర్ పోస్టులకి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్ ఉండాలి సరిపోతుంది. పే స్కేల్ వచ్చి 21,700 to 69,100. ఇవి నాన్ గెజిటెడ్ పోస్టులు. అండ్ 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయండి. అండ్ మళ్ళీ చూడొచ్చు మనం డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్. అలాగే ఈ పర్టికులర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, 92 పోస్టులు ఉన్నాయండి. ప్యూను, ఆర్డర్లీ, డాగ్ ప్యూన్ మొత్తం 92 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 21,700 to 69,100. మెట్రికులేషన్ పాస్ ఉంటే సరిపోతుంది. 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మరి ఎలిజిబిలిటీ మనకి ఏజ్ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు మనకి 18 ఏప్రిల్ 2024 వరకు మనకి ఏజ్ అనేది 18 to 27 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుందండి. అప్లికేషన్ ఎలా చేయాలంటే మనం ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనము ఏదైతే ఎలిజిబుల్ పోస్ట్ ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ మనము ఫీ అనేది 100 రూపీసే ఉందండి. ఎగ్జామినేషన్ ఫీ కూడా నామినల్గా ఉంది. మనకున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ పర్టికులర్ పోస్టుల గురించి మనకు అసలు తెలియదు, అవేర్నెస్ లేదు. నేను కూడా చాలా పోస్టులు అప్లై చేశాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ జాబ్ చేస్తున్నాను, కానీ చాలా పోస్టులు అంతకుముందు నేను అప్లై చేశాను. కానీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది, ఇది ఢిల్లీలో ఉంటాయి, వీటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని నాకు తెలియదు. అందుకనే మీ అందరికీ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈ పర్టికులర్ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి, వీటన్నిటికీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి మినిమం మనకి ఇంగ్లీషు, హిందీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే మనం ఎగ్జామినేషన్ రాయడానికే హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి హిందీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందండి, ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఎగ్జామినేషన్ ఫీ 100 ఓన్లీ ఉంది. అండ్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పీడబ్ల్యూ, బీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ కూడా లేదు. ఇది ఉన్నదే 100 రూపీస్ నామినల్ ఫీ. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎనీ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వీళ్ళకి అసలు ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదని చెప్తున్నారండి. ఓకే, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది చూడండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఇలా 3 టెస్టులు ఉంటాయి. కొన్నిటికైతే డ్రైవింగ్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఓకే, ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి మనకి డ్రైవింగ్ అండ్ స్కిల్స్ టెస్ట్ ఉండాలి, డ్రైవింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఉండాలి, అలాగే ఆబ్జెక్టివ్ టెస్ట్ రాయాలి, ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ ఇలా 100 క్వశ్చన్స్ ఉంటాయండి. మనకు 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45%, ఓబీసీ వాళ్ళకు కూడా 45% వస్తే సరిపోతుందండి. మనకి ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ రాయడానికి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 160 minutes ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళకైతే 120 minutes మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మనకి ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చి 15 మార్క్స్ ఉన్నాయి. మిగతా అన్ని పోస్టులకు కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ఎక్కడైతే డ్రైవింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఉందో వాళ్ళకి డ్రైవింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా సేమ్. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్యూన్, ఆర్డర్లీ, డాగ్ ప్యూన్ ఈ పర్టికులర్ పోస్ట్కి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ రావాలి, మినిమం పాస్ కావాలంటే 45% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటుంది అని చెప్పారు. ఎగ్జామినేషన్ 120 minutes కండక్ట్ చేస్తారు జనరల్ క్యాండిడేట్స్కి. ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక 40 minutes ఎక్స్ట్రా టైం ఇస్తున్నారండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 మార్క్స్ అంటే 1/4 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చి 15 మార్క్స్ మనకి కండక్ట్ చేస్తారు, జడ్జి కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎక్కడైతే ఈ పర్టికులర్ జడ్జికి మనకి ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూ 15 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, అండ్ మళ్ళీ చూడొచ్చు సేమ్ ఇది ఫ్యామిలీ కోర్ట్స్కు, కాకపోతే ఎలిజిబిలిటీ అండ్
సెలక్షన్ ప్రాసెస్ సేమ్గా ఉందండి. ఓకే, ఈ రకంగా మనము ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ టైంలో మనకి ఇక్కడ ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్ ఈ పర్టికులర్ పోస్ట్లకి మనకి ప్రిఫరెన్స్ అడుగుతారు. ఆ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు మనం అలాట్ చేస్తారు ఏ పర్టికులర్ కోర్టులో మనం వర్క్ చేయాలనేది. ఒకవేళ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మనకి వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళ మార్క్స్ ప్రకారం మనకి ఎగ్జామినేషన్ లో వచ్చిన దాని ప్రకారం మార్క్స్ పట్టు మనల్ని మెరిట్ లిస్ట్లో సార్ట్అవుట్ చేసి మనకి డైరెక్ట్గా వాళ్ళు పోస్టింగ్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారో అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్? ఓకే, ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉందా? నీడ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇక్కడ చూడొచ్చు రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ప్లస్ UREWS ఉన్న వాళ్ళకి 10 years, అంటే ఇక్కడ 5+5 అండి. అందుకే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి 5 years ఆల్రెడీ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ దట్ UREWS ఉన్న వాళ్ళకి కూడా 10 years ఉంటుందని చెప్పారు. SC ST వాళ్ళకి 15 years అంటున్నారు. అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి రిజర్వేషన్ ఎలా ఉంది అంటే 10 years ఉంది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ SC ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 15 years ఉంది. ఓబీసీ వాళ్ళకి 13 years ఉందండి. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అలాంటి వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇక్కడ మీరు చూడొచ్చు పీరియడ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years. వాళ్ళు మిలిటరీ సర్వీస్ ఎంత చేశారో అంతా ప్లస్ 3 years, అంటే వీళ్ళు మ్యాక్సిమం 55 years వరకు ఎక్స్ సర్వీస్ మెన్ ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలిసినంత వరకు ఇంక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. ఓకే, ఇది మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పారు. మనకి ఇది అవసరమే లేదు. మనం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ పర్టికులర్ పోస్టులు అన్నీ కూడా ఈజీగా కొట్టేయచ్చండి. మన తెలుగు స్టేట్ వాళ్ళు చాలా కష్టపడతారు. ఇన్ని పోస్టులు ఉన్నాయి మనకి తెలియదు. మనం అందరము ఎలిజిబుల్. ఢిల్లీలో ఉన్న ఈ పోస్టులు ఏదైతే ఉంటాయో ఢిల్లీ సర్వీస్ సెలక్షన్ బోర్డు ద్వారా కండక్ట్ చేస్తారని మనకు అసలు తెలియదు. కాబట్టి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైతే వీడియో చూస్తారో జాగ్రత్తగా వీడియో చూసేసి అప్లై చేసేసుకోండి. చాలా పోస్టులు ఉన్నాయండి. మనం అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్తో పాటు ఇంకా ఏమేమి పోస్టులు ఉన్నాయనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అప్లికేషన్ చేయడానికి నేను స్క్రీన్ షాట్ తీశాను. ఆ స్క్రీన్ షాట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, నేను ఇక్కడ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది స్క్రీన్ షాట్స్ ద్వారా చేస్తున్నాను. కాబట్టి ముందుగా మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ సెలక్షన్ సర్వీస్ బోర్డ్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్కి వెళ్ళిపోవాలి. సర్వీస్ సెలక్షన్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్యాండిడేట్స్ ముందుగా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లై ఆన్లైన్ ఉంది చూడండి, అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి. ఓకే, మనకి ఒక పేజ్కి వెళ్ళిపోతాం. ఇది OARS అని ఉందండి, ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. దీంట్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇలా రిజిస్ట్రేషన్ మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రీఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మనకి రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత దాన్ని రీఎంటర్ చేయాలి. మన 10th ఎప్పుడు పాస్ ఏమో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రీఎంటర్ చేయాలి. జెండర్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం జెండర్ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇండియన్. మనకు ఫాదర్ నేమ్ రీఎంటర్ చేయాలి. మదర్ నేమ్ రీఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా యాజ్ పర్ మనకి 10th క్లాస్లో ఉన్నట్టు మనం ఎంటర్ చేసుకుంటే బెటర్ అండి. ఎవరైతే ఉమెన్ ఉంటారో అలాంటి వాళ్ళు మ్యారీడ్ అయితే వాళ్ళ స్పౌజ్ నేమ్ కూడా ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. మొబైల్ నెంబర్ తోటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 10 digits నెంబర్ ఎంటర్ చేయాలి. 91 కానీ 0 కానీ ఎంటర్ చేయకూడదని చెప్తున్నారు. మనం రీఎంటర్ మొబైల్ నెంబర్ చేయాలి. తర్వాత ఈమెయిల్, మనం ఇక్కడ ఈమెయిల్ కూడా ఉంటే మనకి ఈమెయిల్ బెటర్ అండి. ఈమెయిల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అండ్ రీఎంటర్ ఈమెయిల్ చేయాలి. మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఈ గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ దాని తర్వాత మనం చూడండి, ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఐడెంటిటీ ప్రూఫ్ డీటెయిల్స్. మీకు ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీ ఇక్కడ ఆధార్ ఇక్కడ ఎస్ అని అడుగుతున్నారా, డూ యూ వాంట్ టు గివ్ ఆధార్ యాజ్ అన్ ఐడి ప్రూఫ్? ఎస్ అంటే మీరు ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నో అంటే మీరు వేరే ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఆధార్ తోటి రిజిస్ట్రేషన్ చేశాను. అండ్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. రీఎంటర్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. రీఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్లో మనకి అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ మినిమం లెంత్ 8 letters ఉండాలి. 8 characters ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఒక క్యాపిటల్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ డిజిట్స్ కూడా ఉంటే సరిపోతుందండి. దీంతో మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని రీఎంటర్ పాస్వర్డ్ చేసి మనం ఇక్కడ అండర్టేకింగ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ
ఇక్కడ చూడొచ్చు మీరు జస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయాలి. ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అనేది కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియో, స్క్రీన్ షాట్ తీశాను, అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనం ఇక్కడ చూడొచ్చు రోల్ నెంబర్ అనేది మనము ఇయర్ ఆఫ్ అడ్మిషన్ బట్టి మనం 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాము, తర్వాత 10th క్లాస్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ని బట్టి మనకి ఇక్కడ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చదువుకోండి. మనకి పాస్వర్డ్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారండి. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ లాగిన్ స్క్రీన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించాను. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, 10th పాసింగ్ ఇయర్, పాస్వర్డ్ తోటి మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్, 10th రోల్ నెంబరు, 10th పాసింగ్ ఇయర్, పాస్వర్డ్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనము దీని వెబ్సైట్లోకి వెళ్ళిపోతామండి. ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఏం చేయాలి. ఇదే అండి రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది నాకు ఇంతకుముందు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం నోట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగానే మనం లాగిన్ చేయకుండా ముందే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. అండ్ దాని తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఓకే ఇది డేటా అండి, ఇలా ఫిల్ చేశాను. మనం న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఫిల్ చేశాను. ఓకే, అండ్ ఇలా మనకి ఓటీపీ డేటా ఎంటర్ చేయడము, పాస్వర్డ్ సెట్ చేయడం ఇదంతా కూడా చూపించాను కదా మీకు. దీని తర్వాత స్టెప్ 2 తర్వాత మనకి స్టెప్ 3 అండి. స్టెప్ 3లో చూడండి ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. స్టెప్ 3లో మనకి ఇలా మన ఫోటో అండ్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ చూడొచ్చు మీరు. సిగ్నేచర్ ఇది ఫోటోకి సంబంధించింది, ఇది సిగ్నేచర్, అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్, ఇలా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 2 అండి. ఓకే, స్టెప్ 2. ఓకే ఇక్కడ చూడొచ్చు ఇదే స్టెప్ 2లో మనము ముందుగా ఇది ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తుందండి. స్టెప్ 2లో ఈ స్టెప్ 2లో మీరు ఇక్కడ ఫస్ట్ మీ సిగ్నేచర్, మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. 480x672 పిక్సెల్స్లోనే అప్లోడ్ చేయమని అడిగాడు. సో దానిని కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ క్రాప్ ఫోటో ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, లేదా మీరు MS పెయింట్లో కూడా మీరు దాన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనము రెండో స్టెప్. ఓకే చూడండి, రైట్ ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్ మనం అప్లోడ్ చేయాల్సి, ఇది కూడా స్టెప్ 2లోదే. ఓకే, ఈ స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 3 వస్తుందండి. రైట్ చూద్దాం ఇక్కడ. సో ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయిందండి. మనకి ఇలా అప్లికేషన్ వచ్చింది. ఇది యాక్చువల్లీ లాస్ట్లో వస్తుంది. అండ్ చూడండి ఇక్కడ స్టెప్ 3 అండి, ఇది స్టెప్ 3 అండి. ఈ స్టెప్ 3లో మనం యాక్చువల్లీ ఏం ఎంటర్ చేయాలి, మెట్రికులేషన్, మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మనము 10th క్లాస్ తోటి మనం ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి 10th క్లాస్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషను, డిసిప్లైను, మన పర్సంటేజ్, స్టేట్, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, పాసింగ్ మంత్, ఇయర్. దాని తర్వాత మనం ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత మన డేటా అనేది రికార్డ్ లాగా ఇలా ఇన్సర్ట్ అవుతుందండి. మనకి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి అవసరం ఉంది. 2 years అన్బ్లెమిష్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇదంతా ఓకే అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూద్దాము. ఓకే రైట్, దీని తర్వాత చూడండి మనం ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాము. ఓకే ఇది అయిపోయిన తర్వాత మనకి ఏ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటాం, మనం ఈ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనము 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఏమేమి పోస్టులు అప్లై చేసుకోవచ్చో మనకి డిస్ప్లే చేస్తాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ ఢిల్లీ సబార్డినేట్ కోడ్స్, ప్రాసెస్ సర్వర్ ఫ్యామిలీ కోడ్స్, ఈ 2 పోస్టులకి మనం ఎలిజిబుల్ అవుతున్నాం. అండ్ ఈ LMV ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి మనం ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఇలా మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ ఇలా వస్తుందండి. అప్లికేషన్ ఫర్ ద ఈ డీటెయిల్స్తో పాటు మనకి చాలా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారు. ఓకే
సో అండ్ ఇలా ఓకే మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. మనము ఇది ఆ, ఎప్పుడైతే అప్లికేషన్ చేసామో అప్లికేషన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి ఇలా డేటా అంతా కూడా అడుగుతుంది. మనం ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఫైనల్గా మనం ఎలిజిబులా కాదా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరీని బట్టి తర్వాత మనకి ఏమైనా సబ్ కేటగిరీ ఉందా, గవర్నమెంట్ సర్వెంట్, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టిన తర్వాతనే మనకి ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ అవుతుందండి. ఓకే మీరు ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ రాసి డిబార్ అయ్యారు అనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు, ఎస్ఆర్నో మనం నో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ మనం టిక్ మార్క్ పెట్టి ఓకే మనము ఫైనల్గా మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇది ఈ ముందు స్టెప్. ఓకే సో ఇది చేసిన తర్వాత మనకి చూడండి ఎలా వస్తుంది, ఫైనల్ అప్లికేషన్ ఇలా వస్తుందండి. ఫైనల్ అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. ఫైనల్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్. ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి మనం ఇలా అప్లికేషన్ జనరేట్ అవుతుంది. అండ్ ఓకే అండ్ చూడండి మనకి ఇలా ఇది ఫైనల్ సేవ్ స్టెప్ మనం ఆల్రెడీ చూసాము. సో ఫైనల్ అప్లికేషన్ వచ్చింది. మనకి ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసిందండి. అండ్ దీని తర్వాత మనము యాక్చువల్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మనం 100 రూపీస్ పే చేయొచ్చు. కానీ నాకైతే ప్రజెంట్ నేను పెట్టుకున్న క్రైటీరియా ప్రకారం నాకు ఆ పర్టికులర్ పోస్ట్కి నేను ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టాను. అందుకని ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టడం వల్ల నాకు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ స్టెప్ రాలేదు. మీకైతే పేమెంట్ స్టెప్ కూడా వస్తుంది. సో ఈ రకంగా మనము ఈ OARS ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా మనము ఈ పర్టికులర్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్లోని ప్రాసెస్ సర్వర్ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే అండ్ మీకు ఇంకా వేరే పోస్టులు ఉన్నాయని కూడా చెప్పాను కదా, ఒకసారి నేను లాగిన్ చేసి చూపిస్తానండి. ఓకే మీకు ఇక్కడ లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇది న్యూ రిజిస్ట్రేషన్ అండి, న్యూ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు నాకు. ఓకే సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఓకే నా డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇది నాకేం పెద్దగా పనికిరాదు, డమ్మీ డేటా. ఓకే రైట్ మనం పాసింగ్ ఇయర్ నేను యాక్చువల్ 2003లో పాసు, కానీ ఇక్కడ నేను 2015 అని పెట్టాను. నేను జస్ట్ డిమాన్స్ట్రేట్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి ఓకే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. సో సైన్ ఇన్ అవుతున్నానండి. ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ అని ఉంది. అప్లై ఫర్ న్యూ అప్లికేషన్. సో ఈ అప్లై ఫర్ న్యూ అప్లికేషన్లో మీరు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో నేను చెప్తానని చెప్పాను కదా. చూడండి ఇక్కడ 09/24, 10/24, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అలా అప్ టు మనకి ఎన్ని ఉన్నాయి చూడండి, 822 వరకు ఉన్నాయి. నేను చెప్పిన పోస్ట్ యాక్చువల్లీ ఇదండి 822 పోస్టు. సో మీరు ఇక్కడ ఏ పర్టికులర్ పోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు చాలా పోస్టులు ఉన్నాయి. ఏమేమి పోస్టులు ఉన్నాయి కూడా నేను మీకు 1 by 1 చెప్తాను చూడండి. వెటర్నరీ అసిస్టెంట్ అంట, క్యాంటీన్ అటెండెంట్, సేల్స్మెన్ గ్రేడ్ 1, జనరల్ కరెస్పాండెన్స్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ క్యాషియర్, పీజీటీ ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, కంప్యూటర్ సైన్స్. ఇది బీఈ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ సాంస్క్రిట్, మ్యూజిక్, పెయింటింగ్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్, చైర్ సైడ్ అసిస్టెంట్, డెంటల్ మెకానిక్, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, వెల్డర్, ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, పబ్లిక్ హెల్త్, నర్సింగ్ ఆఫీసర్. సో ఇక్కడ నర్సింగ్ సంబంధించిన బీసీజీ టెక్నీషియన్ మనకి చాలా పోస్టులు ఉన్నాయి చూడండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, తర్వాత కేర్ టేకర్ మేలు, కేర్ టేకర్ ఫీమేల్, నర్సింగ్ ఆర్డర్లీ, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్. సో మీరు చూసుకోవచ్చు చాలా పోస్టులు ఉన్నాయండి. ఈ పర్టికులర్ పోస్టులు మీరు ఒక్కసారి వీడియో జాగ్రత్తగా చూసి మీరు ఏ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఆ పర్టికులర్ పోస్ట్కి మీరు ఇక్కడ జస్ట్ అప్లై నౌ క్లిక్ చేస్తే సరిపోతుందండి. మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఈ యాక్చువల్లీ లాస్ట్ స్టెప్ నేను ఇందాక చెప్పాను. ఓకే ఇక్కడ మీరు డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ప్రొఫైల్ డేటా నుంచి వస్తున్నాయి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ డేటా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మీరు జస్ట్ ఇక్కడ మీరు అడ్రస్ ఎంటర్ చేసేసి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నాడు. ఏదో ఒక పిన్ కోడ్, నేను జస్ట్ డమ్మీ డేటా చూపిస్తున్నాను. మినిమం 6 లైన్స్ ఉండాలి కదా మన. ఓకే ఇక్కడ చూడండి. దాని తర్వాత మన ఇక్కడ సెలెక్ట్ మీరు ఏ పర్టికులర్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ కేటగిరీ. అండ్ మీకు ఒకవేళ సబ్ కేటగిరీ ఉంటే ఆ సబ్ కేటగిరీ ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, గవర్నమెంట్ సర్వెంట్, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్రెడీ ఇన్ సివిల్ జాబ్, విడో, డైవర్స్డ్ ఉమెన్. సో ఏది అప్లికేబుల్ అయితే అది అప్లికేబుల్ పెట్టుకొని మీరు ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఈ టిక్ మార్క్ పెట్టేసి జస్ట్ సేవ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసేసి ఓకే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే సరిపోతుందండి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ ఏది ఎలిజిబుల్ ఉంటే చూసుకొని అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే సరిపోతుంది. నాకు తెలిసి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే చాలా పోస్టులు మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ పీరియడ్ అడుగుతున్నాడు. సో ఎక్స్ సర్వీస్ మెన్ పీరియడ్ నేను జస్ట్ నేను ఎలిజిబుల్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒక డేటా పెట్టేయాలి. 2 డేట్ ఇవాళ వరకు పెడుతున్నానండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాను చూడండి.
సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఇప్పుడు మనం ఎలిజిబుల్ అయ్యాము. ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపించాను కదా. ఈ ఫోటోగ్రాఫ్స్ అడుగుతారండి. దీని తర్వాత చూడండి, అండ్ మీరు ఇక్కడ నేను డమ్మీ డేటా పెట్టేస్తాను. నేను ఆల్రెడీ చాలా డేటా తీసుకుని ఉన్నాను. ఓకే, నా ఫోటో అప్లోడ్ డైమెన్షన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు 140/110 ఉండాలండి. ఇక్కడ 140/110. దీనికైతే 480/672 పిక్సెల్స్ ఉండాలి. సో ఇదే చాలా హెక్టిక్ ప్రాసెస్ అండి. ఇలా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ స్టెప్ లాస్ట్ 5th స్టెప్ వచ్చేసరికి మనకి ఫీ పేమెంట్ ఉంటే ఫీ పేమెంట్ చేయొచ్చు, లేకపోతే మనకి అవసరం లేదు, డైరెక్ట్గా మనకు అప్లికేషన్ అప్లై అయిపోతుంది. సో అలా చూసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ చేశాను కాబట్టి అది చూపిస్తాను. ఓకే, ప్రింట్ అప్లికేషన్ చూడండి. ఇలా నాకు ఇక్కడ పాపప్ బ్లాకర్ వచ్చింది. పాపప్ బ్లాకర్ తీసేసి సరిపోతుంది. ప్రింట్ అప్లికేషన్ చూడండి, ఇలా నా అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుందండి. ఓకే, ఇది ఫైనల్ అప్లికేషన్ యాక్చువల్లీ. ఓకే, ఇది నేను యాక్చువల్ డమ్మీ డేటా పెట్టి అప్లోడ్ చేశాను. మీరు చూసినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ యూట్యూబ్లో పాలసీ వైలేషన్స్ అనుకున్నా నో ప్రాబ్లం. దీంట్లో యాక్చువల్లీ పెద్దగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. జస్ట్ మీకు అప్లికేషన్ ఎలా చేయాలనేది డెమాన్స్ట్రేట్ చేయడానికి వీడియో చేశాను. సో ఇలా మీరు ఈ పర్టికులర్ పోస్టులు, చాలా పోస్టులు ఉన్నాయి చూపించాను కదా మీకు ఇక్కడ. అప్లై ఫర్ న్యూ అప్లికేషన్, ఈ పోస్టులన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూసుకొని మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే మీరు అదే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే లింక్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన చాలామంది చాలా కష్టపడుతున్నారు. మనకు తెలుసు, చాలా పోస్టులు మనకి తక్కువ పోస్టులు పడుతున్నాయి తెలంగాణ, ఆంధ్రలో. వాటిని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రావట్లేదు. వాటిలో కూడా మనం చూసుకోవచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ చేసుకున్న తర్వాత కూడా నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ బోర్డు ద్వారా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే బోర్డు కాబట్టి. ఓకే, సో ఈ పోస్ట్లో మీరు ఏవైతే ఎలిజిబుల్ ఉంటారో వాటిని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫ్యూచర్లో కూడా నా దగ్గర నుంచి పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను.